తెలుగు 99 కి స్వాగతం. ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు, ఎంతమంది అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం బతకాలి. మరి ఎట్లా బతకాలి? పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి. కరెంట్ బిల్ కట్టు. సో ఎంత మందికి కట్ చేశారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 18 ఇస్తాడు అన్నాడు, 2 సంవత్సరాలు ఇచ్చాడు, ఇవ్వాల ఆపేశాడు. అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పెడతల్లా వాళ్ళు ఇస్తారు, రేపు తినేసేస్తాం ఊరుకుంటాం. మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే, మంచి పరిపాలన ఉంటే కావాలి, మంచి ఫ్యాక్టరీలు కావాలి. ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు. చదువుకునే పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా. మాకు సెంటు పొలం లేదు, అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకోండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినా, ఒక అబ్బాయి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? ఏదో పని చేసుకొని బతుకుతాడు. సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు. ఇండస్ట్రీలు రావట్లేవు, ఏమీ రావట్లేదు. మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు